శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. గురు సంచారం మూలకంగా ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, గురుగ్రహము ప్రధానమైనటువంటి గ్రహము, సంపూర్ణ శుభగ్రహము గురువు. కాబట్టి గురువు యొక్క సంచారం మూలకంగా జాతకుడిపైన చాలా ప్రభావము ఉంటుంది. అన్ని విషయాల లోపల కూడాను గురువు యొక్క సంచారము ప్రభావాన్ని సూచిస్తుంది. అయితే ఈ 2026వ సంవత్సరంలో గురుగ్రహము 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. గత సంవత్సరము 5 డిసెంబర్ 2025లో ప్రవేశమయ్యి 1/6/2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. ఇందులో కొంత భాగం వక్రించి సంచారం జరుపుతున్నాడు, తదనంతరం రుజుమార్గంలోకి వస్తున్నాడు. కానీ రాశి మార్పు జరగలేదు, మొత్తం కూడాను మిథున రాశిలోనే 1 జూన్ వరకు ఉంటున్నాడు. గనక ఈ మిథున రాశిలో సంచరిస్తున్న సమయం లోపల 12 రాశులలో జన్మించినటువంటి వారికి ప్రత్యేకంగా గురువు యొక్క ప్రభావము ఎలా ఉంటుంది అనేటువంటి విషయం పైన మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. ధనుస్సు రాశి వారికి గురువుకు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ధనుస్సు రాశి జాతకులకు మిథున రాశి 7వ స్థానం అవుతుంది. అంటే 7వ స్థానంలో సంచరిస్తున్నాడన్నమాట గురువు. లగ్నాధిపతి అంటే రాశ్యాధిపతి, ధనుస్సుకు అధిపతి గురువు. అలాంటి గురువు ప్రథమ చతుర్థాధిపతి 7మంలో సంచరిస్తున్నాడు. ఇది చాలా కలిసి వచ్చేటువంటి సంచారము. గోచార రీత్యా కూడాను 7వ స్థానం చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఈ 7వ స్థానము చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు, అంటే పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. వాళ్ళ యొక్క ఆలోచన విధానము ఒకే మార్గంలో ఉండడం మూలకంగా చాలా సత్ఫలితాలు పొందేటువంటి అవకాశము ఉంటుంది. కుటుంబం లోపల కూడాను అన్యోన్యత, ఆనందము, సౌఖ్యము వెల్లివిరుస్తుంది. ఇలా ధనుస్సు రాశి జాతకులకు మిథున రాశిలో సంచరిస్తున్న సమయం బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏ కార్నర్స్ లోపల మనకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం చూసినట్టయితే, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం ఇది. వివాహం కుదురుతుంది, శుభకార్యాలు జరుగుతాయి, దాంపత్యము చాలా అన్యోన్యతగా ఉంటుంది, భాగస్వామ్యంలో లాభాలు ఉన్నాయి. ఇకపోతే వ్యాపార ఒప్పందాల లోపల చాలా సక్సెస్ కనబడుతుంది. అయితే ఒప్పందాలు చేసుకునే సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తానికి వ్యాపారస్తులకు చాలా అనుకూలమైనటువంటి సమయము. కొత్త ప్రాజెక్టులు, కొత్త వాళ్లతో మీరు వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. సామాజిక పరంగా మీకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. కొత్త వారితో మీకు పరిచయాలు ఏర్పడతాయి. అందరి నుండి కూడాను మీకు సహాయ సహకారాలు అందుతాయి. అంటే సజెషన్స్ మీరు తీసుకుంటారు, వాటిని అమలు చేయడం మూలకంగా మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఇకపోతే మీరు నలుగురికి సహాయం చేసేటువంటి అవకాశం కూడాను బాగా ఉంది. ఉద్యోగస్తులకు ఉద్యోగం లోపల కొత్త పనిని అధికారులు అప్పజెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ఆల్రెడీ మీరు చేస్తున్నటువంటి పని లోపల మీ స్కిల్ను గుర్తించి వాళ్ళు ఇంకా మీకు మంచి పనులను అప్పజెప్పి ఒక ఉన్నతమైనటువంటి స్థానాన్ని మీకు ఇచ్చేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే వివాహమైనటువంటి వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఈ సమయం లోపల కుటుంబంలో ఆనందంగా ఉంటారు. మానసికంగా, శారీరకంగా చాలా సంతృప్తికరమైనటువంటి సమయము. ఇకపోతే వ్యాపారస్తులు కొత్త వ్యాపారం ప్రారంభించే ముందు కొంత జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారము సక్సెస్ అవుతుంది, ఎక్స్పాన్షన్లోకి వెళ్తారు. ఎక్స్పాన్షన్ లోపల కూడాను మీకు అనుకూలమైనటువంటి వాతావరణమే ఉంటుంది. అయినప్పటికీ కొంత లోతైన విశ్లేషణతో మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది.
విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇక కొత్త అవగాహనతో పనులు చేసేటువంటి అవకాశం బాగా ఉంది. సమాజంలో మీకు మంచి పేరు లభిస్తుంది. నేమ్ అండ్ ఫేమ్ విషయం లోపల ఈ సమయము చాలా అనుకూలమైనటువంటిది. ఇకపోతే ఓవరాల్గా మంచి సంబంధాలు ఈ సమయం లోపల మీకు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వారి మూలకంగా చాలా లాభము చేకూరుతుంది. అన్ని పనుల లోపల కూడాను, చేపట్టినటువంటి పనుల లోపల కూడాను మీరు విజయం సాధించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఒక విశ్లేషణాత్మకమైనటువంటి దృష్టితో మీరు ముందుకు వెళతారు. ప్రతి పనిని కూడాను కూలంకషంగా ఆలోచించి చర్చించి అలా మీరు ముందుకు వెళ్ళేటువంటి అవకాశం బాగా కనబడుతుంది. కుటుంబంలో అందరి యొక్క ప్రోత్సాహము, సహకారం మీకు లభిస్తుంది. మాట లోపల మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ సమయం లోపల అన్ని వ్యవహారాల లోపల కూడాను శాంతి కనబడుతుంది. పిల్లలను మంచి స్థాయిలో నిలుపుతారు. పిల్లల యొక్క ఆనందమే మీ ఆనందంగా భావిస్తారు. అలాంటి వాళ్లను ఒక మంచి సంస్థలో చేర్పించడము, మంచి ఉద్యోగం కొరకై ప్రయత్నాలు చేయడము, అందులో సాఫల్యాన్ని పొందుతారు. ఇక ఆస్తులు, విలువైనటువంటి వస్తువులను, భూములు, వాహనములను కొనుగోలు చేసేటువంటి అవకాశము ఉంది. ప్రయాణాల లోపల మీకు సక్సెస్ రేట్ బాగా ఉంది. ఈ సమయం లోపల పేరు ప్రతిష్టలు పొందుతారు. సాహచర్యం మూలకంగా అంటే సమాజంలో మీరు మంచి స్థాయిలో ఉన్నటువంటి వాళ్లతో మీకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. తద్వారా మీకు చాలా మంచి ఫలితాలు కలిగే అవకాశం బాగా ఉంది. ఇక్కడ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారికి ఈ సమయము అంటే 5 డిసెంబర్ 2025 నుండి 1/6/2026 కాలం లోపల మిథున రాశిలో సంచరిస్తున్నాడు బృహస్పతి. ఇది సప్తమ స్థానం అవుతుంది. అన్ని రకాలుగా మీకు మంచి ఫలితాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నటువంటి సమయం లోపల మన జన్మరాశికి 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే అంటే మన జన్మరాశి నుండి 2వ స్థానంలో కానివ్వండి, 5వ స్థానంలో కానివ్వండి, 7వ స్థానంలో కానివ్వండి, 9వ స్థానంలో కానివ్వండి, 11వ స్థానంలో కానివ్వండి సంచరిస్తున్నప్పుడు గురువు మనకు శుభ ఫలితాలను ఇస్తాడు. కనుక ఈ సమయంలో మనము గురువు విషయమై పరిహారం చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. కేవలం మీరు గురువును సందర్శించుకోవడము, నిత్యము పూజించేటువంటి దేవతను పూజించినట్టయితే మీకు సరిపోతుంది. ఇక 1, 4, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమ ఫలితాలను ఇస్తాడు. మధ్యమ ఫలితాలు అనంటే మనము ఎఫర్ట్స్ పెడితే మనకు ఆ శుభం అనేటువంటిది మన వైపుకు వస్తుంది. అంటే స్కిల్స్ను ప్రదర్శించి ఎఫర్ట్స్ పెట్టి మనం పనులు చేసినట్టయితే సత్ఫలితాలను పొందుతాము మధ్యస్థంగా ఉన్నటువంటి సమయం లోపల. అయితే ఈ సమయంలో మనము కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఎందుకంటేను మనము శ్రద్ధతో పనులు చేయడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను కావాలి. ఆ శ్రద్ధ అనేటువంటిది మనకు కలగాలి. శ్రద్ధతో పనులు చేయాలి అని అంటే మనకు ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది రావాలి. కాబట్టి భగవంతుడి అనుగ్రహం కావాలి. ఇక అదేవిధంగా 3, 6, 8 స్థానాల్లో సంచరిస్తున్నప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు గురువు. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే మధ్యస్థంగా ఉన్నప్పుడు, ప్రతికూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మనం పరిహారాలు చేసుకోవాలి. అయితే గురువు విషయంలో మనం ఏం పరిహారం చేసుకోవాలి అనే విషయాన్ని మనం చూసినట్టయితే గురువు సంబంధించినటువంటి మూలమంత్రం ఉంటుంది. దేవానాంచ ఋషీణాంచ గురుం కాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తన్నమామి బృహస్పతిం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను ఒక 16 మార్లు మీరు జపించినట్టయితే ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా సద్గురువులను సందర్శించుకోండి. దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆ భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది గురువు యొక్క అనుగ్రహం రావడానికి తల్లిదండ్రులను సేవించండి.
మాతృదేవో భవ పితృదేవో భవ అన్నారు. కాబట్టి తల్లిదండ్రులే మనకు గురువులు, తల్లిదండ్రులే భగవంతుడు. కాబట్టి తల్లిదండ్రులను ప్రతినిత్యం కూడాను సేవించడము, వాళ్ళ యొక్క బాగోగులు తెలుసుకోవడము, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టడము, వాళ్ళ యొక్క మనస్సును నొప్పించకుండా వాళ్లను సంతృప్తిపరిచినట్టయితే మీకు తప్పకుండా ఆ తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం లభిస్తుంది. తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం కూడాను మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడాను గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్లకు కావలసినటువంటి విషయాలపై మీరు మనస్సు నిలపండి. తద్వారా మీకు శుభం జరుగుతుంది. శుభం.